కృష్ణా జిల్లా కృత్తివెన్ను మండలం చిన్నగొల్లపాలెం చెరువులో మామ అల్లుడి మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతదేహాలు బైక్కు తాళ్లతో కట్టి ఉండటం కలకలం రేపుతోంది. మరింత సమాచారం మా ప్రతినిధి ఓబులేష్ అడిగి తెలుసుకుందాం. ఓబులేష్, మృతులను ఎవరిగా గుర్తించారు? పవన్, కృష్ణా జిల్లా కృతిశెట్టి మండలం చిన్నగొల్లపాలెంలో ఈ రోజు ఉదయం విషాదం చేసుకున్నది. విషాదమే కాకుండా ఆ గ్రామంలో ఇప్పటి వరకు జరగని సంఘటన చోటు చేసుకోవడం ఆ గ్రామంతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలను కూడా తీవ్ర ఆందోళనకు గురి చేస్తుంది. అయితే ఈ సంఘటన పూర్వపరాల విషయానికి వస్తే కృతిశెట్టి మండలము చిన్నగొల్లపాలెం చెందినటువంటి మామాలు నాగేంద్ర ప్రసాద్, శెట్టి సుబ్బయ్య గత శనివారం రోజు నుంచి గ్రామంలో అదృశ్యమయ్యారు. 2 రోజుల పాటు నుంచి కనిపించకపోవడంతో బంధువులతో పాటు గ్రామస్తులు, బంధుమిత్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే వారి ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ దర్యాప్తు ఆచూ కోసం దర్యాప్తు చేస్తుంది. అయితే ఉన్న ఫలంగా ఉదయం ఈ రోజు స్థానికంగా ఉన్న చెరువులో చక్ర వాహనాలతో పాటు తాళ్లతో బంధించిన 2 ఇతర మృతదేహాలు బయటపడడం, వెలుగు చూడడం స్థానికులతో పాటు కుటుంబ సభ్యులను కూడా తీవ్ర ఆందోళనకు గురి చేసింది. ఇద్దరి కూడా పూర్తిగా చనిపోయి మృతి చెంది తాళ్లతో బంధించి ఉండడం, ద్విచక్ర వాహనాలతో బంధించి ఉండడంతో పలు అనుమానాలకు సాగిస్తుంది. ఈ మేరకు బంధువులతో పాటు స్థానికులు పోలీసులకు సమాచారంతో మచిలీపట్నం చెందిన సిఐ నాగేంద్ర ప్రసాద్ పోలీసులతో సంఘటనా స్థలాన్ని చేరుకొని ఆ మృతదేహాలను తర్వాత బండితో సహా వెలికి తీయడం జరిగింది. వెలికి తీసి వారిని గుర్తించి పంచనామా నిర్వహించడం జరిగింది. పంచనామా పరీక్ష కోసం మృతదేహాలను ఆసుపత్రికి తరలించడం జరిగింది. అయితే ఈ సంఘటన వెనక ఉద్దేశం ఏంటి అంటే, హత్య చేయబడ్డారా లేకపోతే ఏదైనా ఆ కక్షల నేపథ్యంలో ఇతన్ని బంధువులే చంపి చెరువులో పడేసి మృతదేహం ద్విచక్ర వాహనంతో సహా బంధించి చెరువులో పడేసారా లేంటి అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఈ సంఘటన కుటుంబ సభ్యులతో పాటు గ్రామంలోని స్థానిక పరిసర ప్రాంతాల్లో తీవ్ర ఆందోళనకు గురి చేస్తుంది. పవన్, ధన్యవాదాలు ఓబులేష్.